గైస్ మరి వచ్చేద్దాం కొత్త వీడియో. నేనైతే పార్ట్ 2 అయితే పెడతాను అని చెప్పాను. నాకు తెలిసిన డీటెయిల్స్లో నేనైతే మీకు పెడుతున్నాను అన్నమాట. ఇది పార్ట్ 2 అన్నమాట వీడియో. సెకండ్ ఏంటంటే ఒక బాడీ ఉంటాడు అన్నమాట. ఇట్లా ఒక ఆయన అతను రోజు పనుకుంటాడు. ఇట్లా రోజు వస్తూనే నా బాడీ బిల్డర్ అయ్యి ఇట్లా అవుతుందని చనిపోయింది అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ ఇట్లా అయిందని చాలా ఏడిచి అది వాళ్ళు బాడీని ఏదైతే తీసి అక్కడ ఉంటుంది తొగ్గి దాంట్లో వేస్తారు. అట్లా వెనుక పోయారు అనమాట. పోగానే ఏమైంది అక్కడ కళ్ళు ఇట్లా వేసినట్లయితే ఆ ఇన్సిడెంట్ అయితే ఇంకేమైంది ఆ వీడియో మొత్తం తీసారనమాట. వీడియో నాకు తెలిసిన షార్ట్లో అయితే పెడతాను. సో వెళ్ళి చూడండి. నేనైతే డీటెయిల్స్ తెచ్చిన వీడియో లోపల ఎలా పెట్టాలో నాకు తెలియదు కాబట్టి నాకు యూట్యూబ్ ఒక్కటే ఛానల్ తెలుసు. సో ఇదన్నమాట. తర్వాతకి ఇట్లా అయింది కాబట్టి ఇంకా అట్లనే ఇంటికాడ పెట్టేసాడు. తర్వాతకి పారానార్మల్ ఇన్సిడెంట్ అయితే జరిగిందన్నమాట ఇంట్లో. అతను చనిపోయిన తర్వాతకి మొత్తం ఇట్లా ఒకరు కెమెరా పెట్టిందనమాట. కెమెరా నుంచి బ్లాక్ ఇట్లా సైడ్కి ఇట్లా మూవ్ అయిందనమాట. గట్టిగా ఇట్లా ఉరుకుతా పోయింది. ఆ ఫోటోలు దొరికిన తర్వాతకి వాళ్ళు ఇట్లా భయపడింది. ఏంటి అతనే ఆత్మ ఇట్లా చేస్తుందనేది భయం వేసిందనమాట. చేస్తేనే ఆ ఇంట్లోకి మా కొడుకుని చేస్తే నేను ఎంచుకుంటా కానీ ఎవరో వేరే చూస్తాను కానీ దాంట్లోనే ఉంది ఆ హౌస్లో ఉంటే ఏమైంది. ఇంకా రోజు వాళ్ళ కొడుకు తెలుస్తుంది అన్నమాట. సో ఇలా తెలుస్తుంది అన్నమాట. ఎట్లా వస్తాడంటే వాళ్ళ కొడుకు రావాల్సిన అన్ని డీటెయిల్స్ తెలుసు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డోరు టక్ 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 కొట్టే వచ్చేదైతే వాళ్ళ కొడుకు ఇట్లా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు మా కొడుకు వచ్చింది వాళ్ళు చాలా ఏడుస్తారు. అప్పుడు వీడియో నాకే ఎంతో అనిపించినప్పుడు అయితే ఆ వీడియో అయితే పెడతాను అనమాట. సో ఇదన్నమాట పార్ట్ 2. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి చెప్తా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందాక అయితే మొన్న పార్ట్ చెప్తాను కదా. అయితే ఆ ఫ్యామిలీ నాన్న బిడ్డ ఆ బిడ్డ ఇంకా చాలా డీటెయిల్స్ ఏంటి ఆ బిడ్డ వాళ్ళ మమ్మీ డాడీని పోతున్నా మా మమ్మీ డాడీ కావాలని వాళ్ళని చంపేసింది. చంపేయగానే ఆ శవాలు ఆమె కూతురు తీసుకొని ఆమె ఎక్కడైతే చనిపోయిందో అక్కడనే శవాలు అయితే పెట్టిరన్నమాట. ఆ శవాలు పెట్టిన తర్వాత ఇంకా అయ్యి మొత్తం పరానికి ఇట్లా డేంజర్ ఉంది, ఇక్కడ ఎవరు పోవద్దు అని చెప్పిందనమాట. అది ఏ గల్లు కాదు, మా ఇంటి ఇక్కడ పక్కన ఆ గల్లు కానీ మొత్తం డీటెయిల్స్ పెట్టలేదన్నమాట. నేనైతే షార్ట్లో అయితే పెడతాను. సో అంతవరకు బై గైస్.